ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను హైదరాబాద్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న జగన్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్కు హాజరు కానున్నారు. జగన్ రాక్ సందర్భంగా నగరంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. శేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేత చిర్రా రవీంద్ర యాదవ్ జగన్కు స్వాగతం పలుకుతూ భారీ పోస్టర్లు కటౌట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జగన్, కేసీఆర్, కేటీఆర్లతో ఏర్పాటు చేసిన కటౌట్ ఆకట్టుకుంటుంది. ధీరుడు వైఎస్ జగన్కు స్వాగతం, వజ్రం ఎక్కడున్నా మెరుస్తుంది అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత చిర్రా రవీంద్ర యాదవ్ ఈ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలంగాణకు రానున్నారు. ఉదయం 9:30 అంటే తాడేపల్లి నివాసం నుంచి ఏదైతే హైదరాబాద్ కి ఇప్పటికే బయలుదేరడం కూడా జరిగింది. 11 గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయానికి మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి జలవిహార్ లో జరిగేటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరవుతారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి వేడుకల్లో వైఎస్ జగన్ హాజరవుతారు. అనంతరం నూతన వధువులను ఆశీర్వదించి అనంతరం తిరిగి ప్రయాణం ఏదైతే బెంగళూరుకి చేరినట్టు కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ఏదేమైనా వైఎస్ జగన్ తెలంగాణకు వస్తుండడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో అయితే భారీ కటౌట్లు, అందులో ప్రధానంగా కూడా వైఎస్ జగన్ తో పాటు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలో కూడా వారి ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. అయితే పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అయితే వైసీపీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ఏదైతే ఘన స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో జగన్ ఒక్కరోజు పర్యటన అంటే పూర్తిగా ఒక్కరోజు కూడా చెప్పలేము. ఏదైతే ఇప్పుడు వచ్చేస్తారో వచ్చి ఆ జలవిహార్ లోని ఏదైతే ఐపీఎస్ అధికారి కుమారుడు వివాహానికి హాజరవుతారు, అటు నుంచి హాజరై మరో తిరిగి బేగంపేటకి వచ్చేసి ఆ కార్యకర్తలతో కాసేపు, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కార్యకర్తలతో కాసేపు మాట్లాడి అటు నుంచి నేరుగా బెంగళూరుకి జగన్ వెళ్ళనున్నట్లయితే మనకు తెలుస్తుంది. రవి, థ్యాంక్ యూ అజీం.